మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి వన్నె తెచ్చారు. వారి అనుభవాలను తెలుసుకోవాలని తెనాలి వచ్చానని నూతన మహిళా కమిషన్ చైర్మన్ గా నియమితులైన రాయుపాటి శైలజ చెప్పారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయుపాటి శైలజ బుధవారం తెనాలిలోని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో భేటీ అయ్యి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శైలజకు రాజకుమారి దంపతులు సాదర స్వాగతం పలికి చీర సారే పెట్టి అభినందనలు తెలిపారు. శైలజకి సీఎం చంద్రబాబు సరైన శాఖను అప్పగించారు. ఆమె మేటిగా రాణించాలని రాజకుమారి ఆకాంక్షించారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని శైలజ చెప్పారు. గవర్నమెంట్ వచ్చిన 11 నెలల తర్వాత నేను కూడా అంతే దరిదాపుగా 11 నెలల తర్వాతనే నన్ను కూడా వేయడం జరిగింది. ఆ రోజున నాకు అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీళ్ళంతా ఉండి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలంటే నేను తీసుకోవాలని చెప్పాను. ఎందుకనంటే నాకు ఎడ్యుకేషన్ లేదు. ఉమెన్ కమిషన్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక జడ్జి గారితో సమానం. రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలి. ఏమాత్రం రాజకీయ బురద అంటకూడదు. తర్వాత కష్టపడాలి. తర్వాత ఇష్టపడి పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో నేను భయపడితే బాబు గారు చెప్పారు, అమ్మా నువ్వు చదువుకోకపోవచ్చు కానీ నీకు మోటివ్ అంటే ఏమంటారు దాన్ని, ఒక పట్టుదల ఉంది. మామూలుగానే నువ్వు వెళ్ళి పరిగెడతా ఉంటావు ఏది జరిగినా కూడా. ఇదేంటి నీ పదవి ఉన్నా లేకపోయినా నేను చూశాను ఈ 30 ఏళ్లలో. కాబట్టి నువ్వు ఉండాలి అని చెప్పిన ఆయన చెప్తే ఆయన మాట కాదనలేక వడ్లపూడి గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గరకు వచ్చాక మళ్ళీ సరే ఉంటానని చెప్పడానికి ముక్కుతురారు ఇక్కడ నుంచి ఫోన్ చేయడం ఒప్పుకో అని చెప్పి ఇక బాబు గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం. ఈ రాష్ట్రంలో అంటే విడగొట్టబడ్డ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా తర్వాత ఎవరు వచ్చారు పనిచేయగల అమ్మాయి అంటే శైలజ గారు. కాబట్టి రాయపాటి శైలజ గారు ఈరోజు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేశారు. దానికి మన రాజధాని రైతులు కూడా వారు వచ్చి మొన్న ఆత్మీయ సమావేశంలో పెట్టారు. బాగా జరిగింది. మరి బాగా తను పనిచేస్తుందని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను. అందుకే తను సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నా వంతు సహకారంగా ఏ సూచన కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. సూచన అంటే తను అనేది అదే 3 సంవత్సరాలున్నర పైగా మీరు చేశారు కాబట్టి చివరిసారి నేను రిజైన్ ఎందుకు చేశానని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆ రిజైన్ చేయడానికి కూడా కారణం